లార్డ్ దేవుని నామని మహిమగలును గాక. దేవుని వాక్యంలో యోబు గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే కిందున్న పాత్రను తప్పించుకొని పరమునకు పోయే జీవమార్గమును కనుగొంటారంట. ఎవరు వీళ్ళంటే బుద్ధిమంతులంట. బుద్ధిమంతులైతే కిందున్న పాతాలను తప్పించుకొని పరమునకు పోయే జీవమార్గమును కనుగొంటారంట. మరి ఈనాడు ఎంతమంది బుద్ధి కలిగిన వారిగా ఉండి జీవానికి పరలోక రాజ్యాన్ని చేరుతున్నారు? ఎంతమంది బుద్ధి లేని వారిగా ఉండి కిందన్న పాతాళమునకు అగ్నిగుణమునకు వేదన పడే స్థలములకు వెళ్తున్నారు? మనం మీరే పరిశోధించుకోండి. జీవం మరణము మీదట ఉంచున్నాడు దేవుడు. పరలోక రాజ్యం కావాలి అంటే యేసుక్రీస్తు నమ్ముకోవాలి. పాతాళమునకు పోవాలంటే యేసుని విసర్జించాలి. యేసు మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప మనకు ఎవరు కూడా పరలోక రాజ్యం చేరలేరు. ఎందుకంటే అవ్వాదాం చేసిన పాపం వలన మనిషి మీదకి పాపం వచ్చినది. ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణమైనది. ఆ మరణం ఏ మరణం అంటే రెండో మరణం, అగ్నిగుండానికి పోయి అంత మరణాన్ని, అంత పాపాన్ని అవ్వాదాం చేసినారు. అయితే రెండో ఆదాం ద్వారా క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి మానవుల పాపముల కొరకు తన శిలువ పైన తన పాప శిక్షను భరించి మన బదులుగా ఆయన మరణించి మన పాప శిక్షను ఆయన మోసి 3 రోజుల పునరుద్ధరణ తిరిగి లేచాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప నా తన దగ్గరికి ఎవరిని చేరలేరంటాడు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకొని దేవుని కృపకు, దేవుని దయకు దూరం అయిపోయినావేమో, ఇప్పుడు కన్నా కానీ బుద్ధి తెచ్చుకొని తప్పిపోయిన కుమారుడు, తండ్రి నాకు రావాల్సిన యావదాస్తి నాకేమో, నేను దూరదేశం పోయి డబ్బు సంపాదించుకోవాలన్నాడు. పోయినాడు, డబ్బు తీసుకొని పోయినాడు. దుర్యాపాలు చేసి అక్కడ కరువు వచ్చి తినేదానికి ఆహారమైన పరిస్థితికి వచ్చినాడు. అప్పుడు అతడు పందులు తినే పందులు మేపుతూ ఆ పొట్టు తింటూ బతుకుతున్నాడు. మన బుద్ధి వచ్చినప్పుడు నేను పరలోక రాజ్యానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇంకా కుమారుడు మిషన్ ఏగి తరగత నాకు లేదు, ఒక పనివారిలో ఒక కూలివారిగా పెట్టుకోమని తండ్రి ఎదుగునే వెళ్తా అని చెప్పి తన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఎద్దకు చేరినాడు. తండ్రి దూరంగా చూసి పరిగెత్తే వెళ్ళి మెడలు కలుసుకొని ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి, నీ కుమారుడు మిసుకుని ఏగి తరగత నాకు లేదు, నీ పనివారిలో ఒక పనివారిగా పెట్టుకోను, ఎందుకంటే నేను ఆకలితో చచ్చిపోతున్నాను అన్నప్పుడు అంటాడు. తండ్రి అంటాడు, నా కుమారికి ప్రతిష్టమైన వస్త్రాలు తేండి, సమాధాన సువార్త జోడులు తిరిగించండి, చేతికి ఉంగరం పెట్టండి, కోవిడుడు వదిలించండి, మనం తిరిగి సంతోషిస్తాం. నా కుమారుడు తప్పిపోయి దొరికినాడు, చనిపోయి మళ్ళీ బతికినాడు, మనము సంతోషిస్తామంటాడు. నీవు కిందన్న పాత్రను తప్పించుకొని పరమునకు పోయే జీవ మార్గంలో ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలంటే ఏంట, నీ పాపములకు ప్రాయశ్చిత్తం పొందాలి, నీ దోషములకు ప్రాయశ్చిత్తం పొందాలి, నీ అతిక్రమములకు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు మళ్ళా ఉద్దేశించిన విడల్లా దేవుని దగ్గరకు నువ్వు వచ్చి నీకు పరలోక రాజ్యము కావాలంటే, నీ నిత్య జీవము కావాలంటే, కింద పాదం తప్పించుకోవాలంటే తెలుసో తెలియకో పరిస్థితులు అనుసరించో, ఒకవేళ దేవునికి విరోధంలో పాపం చేసి ఉండవేమో, కానీ ఇప్పటికైనా కానీ దేవుడు ఏంట నీ పాప దోషములు క్షమించి వేస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నేను పరలోక రాజ్యం చేరుతాడు. ఇదే అనుకూల సమయం, నేడే మనకు అనుకూల సమయం. వెళ్తుండగానే ఇల్లు సొక్క పెట్టుకో, ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు చెంద చేరి ప్రభువా నేను పాపి, నేను పాదలు పట్టుకో. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతిని విడుదలగించి మనకేమంట తన కుమారుడిగా, తన రాజ్యాన్ని వారసుడుగాను పరలోక రాజ్యాన్ని కుదరగానే చేస్తానని చెప్పి దేవుని వాక్యం చేరచ్చు. దేవుడు కొద్ది వాక్యం ఆశించుడు కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక.